ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఆకలి కేకలు కన్నీరు తెప్పిస్తున్నాయి. కండ్రిక, నున్న, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్లో వరద బాధితులకు అవస్థలు తప్పడం లేదు. ఇళ్లు, రోడ్లు, కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. ముంపు ప్రాంతాల్లో వాటర్ పంపిణీ చేయకుండా రోడ్డు మీద వాటర్ బాటిల్స్, కాటన్స్ విసిరివేస్తున్నారు. పసిపిల్లలకు, చిన్నారులకు తాగడానికి నీళ్లు, పాలు కూడా లేవంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. చిన్నారులను ఎత్తుకుని ముంపు గ్రామాల నుంచి తాగునీటి కోసం తల్లులు రోడ్లపైకి పరుగులు తీస్తున్నారు. అధికారులు తమ ఆకలి కేకలు కనీసం పట్టించుకోవడం లేదంటున్నారు. ముంపుకు గురైన కాలనీలోని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లకపోవడంతో ప్రజలే వరద నీటిలో దాటుకుంటూ రోడ్డుకొస్తున్నారు. ఇచ్చిన ఆహార పదార్థాలు కూడా పాడైపోయి ఉంటున్నాయంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఆకలి కేకలు కన్నీరు తెప్పిస్తూ ఉన్నాయి. కండ్రిక, నున్న, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్లో వరద బాధితులకు అవస్థలు తప్పడం లేదు. ఇళ్లు, రోడ్లు, కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. ముంపు ప్రాంతాల్లో వాటర్ పంపిణీ చేయకుండా రోడ్డు మీద వాటర్ బాటిల్స్, కాటన్స్ విసిరేస్తున్నారు. పసిపిల్లలకు, చిన్నారులకు తాగడానికి నీళ్లు, పాలు కూడా లేవంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. చిన్నారులను ఎత్తుకుని ముంపు గ్రామాల నుంచి తాగునీటి కోసం తల్లులు రోడ్లపైకి పరుగులు తీస్తున్నారు. అధికారులు తమ ఆకలి కేకలు కనీసం పట్టించుకోవడం లేదంటున్నారు బాధితులు. ముంపుకు గురైన కాలనీలోనికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లకపోవడంతో ప్రజలే వరద నీటిలో దాటుకుంటూ రోడ్డుకొస్తున్నారు. ఇచ్చిన ఆహార పదార్థాలు కూడా పాడైపోయాయనంటున్నారు బాధితులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విజయవాడలో ఎటు చూసినా వరద బాధితుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఆహార పట్టాల కోసం వాళ్ళు ఆహారాలు అందించేటువంటి వెహికల్ వెనుక మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం వాళ్ళు ఆహార పట్టాల కోసం వెంబడిస్తున్నారు. మరోవైపు చాలా వరకు ఆహార పట్టాలు అందడం లేదు. అందినా సరే పాడైపోయిన వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం వరద బాధితులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉన్నాయి సహాయక చర్యలు అన్ని కూడా? ఆహార పట్ల ప్రజెంట్ అయితే ఏమి పట్టించుకోవట్లేదు. ఎవరిని లోపల ఉన్న వాళ్ళు లోపల ఉన్నట్టే ఉన్నారు. పిల్లలు, చంటి పిల్లలు ఉన్నారు. జ్వరాలు ఒక్కొక్కరికి. అసలు ఒక్కరు కూడా సరిగ్గా వచ్చి పట్టించుకోవట్లేదు. లేదు, బోటింగ్ లో వస్తున్నాయి కానీ ఒక్కరు ఎక్కించుకోవట్లేదు. అటు వస్తున్నాయి. నిన్న ఫుడ్ ఇచ్చారు, రాత్రికి ఇచ్చినవి మొత్తం కుళ్ళిపోయిన ఫుడ్. వాటర్ బాటిల్ ఇక్కడికి వచ్చి తీసుకుంటే ఎంత దూరం తీసుకుంటాం? ఫ్లోటింగ్ ఒకసారి ఎలా ఉంది చూడండి. ఒకసారి ముందుకెళ్ళి ఇక్కడ దాకా వచ్చి ఎలా తీసుకుని చెప్పండి. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లోపలికి ఒక్కరు వచ్చిన వాళ్ళు లేరు. వెళ్తున్నారు, పోతున్నారు. ఇంట్లో ఇక్కడ వరకు నీళ్లు వచ్చే చిన్న పిల్లలు ఉన్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు. ఏం లేవండి. మేము ఇక్కడికి వచ్చి అడుక్కొని వస్తున్నామండి. ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. తీసుకుంటున్నారు వాటర్లు. ఇస్తున్నారు కాదని మేము అనట్లా. లోపల చిన్న పిల్లల తల్లిలు, ముసలి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఏది అందట్లేదు. నిజంగా ఏది అందట్లేదు. చాలా మంది ఉన్నారండి. దగ్గర ఒక 5-6 ఊర్లు ఉన్నాయి. కనీసం నేను మార్నింగ్ నుంచి తిరుగుతున్నాను. నీకు దొరికినోడివి నువ్వు ఒకటి తీసుకో. నీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అన్ని తీసుకో. కట్మ వాళ్ళకి ఇవ్వు. అందరు తింటారు కదా. అందరూ ఇదిగా కదా ఇప్పుడు. అసలు ఇవ్వడం అలా లేదండి. నేను చెప్తున్నాను కదా, తేవడానికి అందరు తెస్తున్నారు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. పిల్లలు అల్లలు ఆడిపోతున్నారు తెలుసా. అలాంటి వాళ్ళకి సాయం చేయండి. అలా ఇబ్బంది పడే వచ్చాం. ఇప్పుడు ఎన్డీఏ దిగారు. కొంచెం ఫుడ్ వరకు సప్లై చేశారు. వాటర్ రావాల్సిన వాళ్ళకి రాలేదు. కానీ ఇంకా లోపల ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది. ఇండివిజువల్ హౌసెస్ మాత్రం ఇబ్బంది పడుతున్నారండి. అపార్ట్మెంట్స్ మాత్రం ఫుడ్ ప్రొవైడ్ చెప్పండి. చాలా ఇబ్బంది. అందిన వాళ్ళకే వాటర్ అంతా కూడా అందుతుంది, మిగతా వాళ్ళకి దొరకట్లేదని చెప్పేసి వరద బాధితులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం. ఇంకా చాలా వరకు ముంపు ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలోనే చిక్కున్నటువంటి పరిస్థితి. ఏంటండి, ముందే హెచ్చరిక లేదు, ఏమీ లేదు. జనాలు చూడండి అంత ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ స్పందిస్తుందా లేదా? అసలు హెలికాప్టర్లు తిరుగుతున్నా పైన. ఇక్కడేం లేదు ఫుడ్ జనాలకి. నీళ్ళు లేవు, కనీసం నీళ్ళు లేవు జనాలకి తాగడానికి. ఇటు పెట్టండి, నీళ్ళు లేవు జనాలకి.
నీళ్ళు లేవు, నీళ్ళు లేక అవస్థలు పడుతున్నారు. చూడండి, ఒక్క బాటిల్ లేదు. చిన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉండి ఏదో చేస్తున్నారు అంటున్నారు కానీ 100 మందికి 40 వాటర్ బాటిల్ ఇస్తే ఏడ సరిపోతుంది? మిగతా 60 మందికి ఏందన్నా? ఆ 60 ఏంటంటే ఇచ్చేస్తున్నాం వాటర్ బాటిల్. 9 కంటైనర్లు వచ్చినాయంట. 9 కనిపిస్తున్నాయి, 4 కంటైనర్లు, 9 కంటైనర్లు వచ్చినాయంట. ఈ విధంగా ఇదిగోనా, ఇదిగో ఫుడ్ ఏంది, మెడికల్ ఏంది, చిన్న పిల్లలు నాకే ఉన్నారు, నా 2 పిల్లలు రావట్లేదండి. వరద బాధితులు ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎటు చూసినా కన్నీటి గాథలే